హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బాలికల మీద జరుగుతున్నటువంటి సంఘటనలు మాత్రం నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. మచ్చుమర్రి బాలికలో రేప్ చేసి స్కూల్లో పిల్లలు రేప్ చేసి పడేస్తే ఆ బాలిక మృతదేహం ఇప్పటికీ మనకు కనపడలేదు. 6 నెలల పసిపాపను ఒక ముసలివాడు రేప్ చేస్తే దానిని పట్టించుకున్న నాదుడే లేడు. గుడ్లవల్లేరు కాలేజీలో రామచంద్ర మా వీడియోలు మేము స్నానాలు చేస్తుంటే వీడియోలు చేశారు అని చెప్పేసి దాని మీద పిల్లలందరూ తల్లిదండ్రులందరూ గొడవ చేస్తే ఏం జరగలేదని చెప్పి తీసిపడేశారు. ఇలాంటివి కొన్ని కోకొల్లలు గురుకుల పాఠశాలల్లో కానీ మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పేసినటువంటి ఎన్ని సంఘటనలు జరిగినాయో మనందరికీ తెలిసిందే. అలాగే కల్తీ ఆహారం పెడుతూ చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం భోజనం కూడా సరిగా పెట్టలేనటువంటి ఈ ప్రభుత్వం మరి వీరిని ఏమనాలో ఏమో అర్థం కాలేదు. కానీ ఇలాంటి సంఘటనే మళ్ళీ ఇంకొకటి జరిగింది. పల్నాడు జిల్లా బోయినపల్లి దగ్గర గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థినులండి. ఆ పిల్లలు వారు చెప్తున్న బాధ చూస్తూ ఉంటే అక్కడ ప్రిన్సిపల్ హనుమంతరావు అంట, ఆయన వేధింపులు తట్టుకోలేక ఆ పిల్లలందరూ ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండవీడు వాగు దగ్గర కొండ ఉంటే ఆ కొండ మీదకి ఎక్కేసి నిరసన వ్యక్తం చేశారు. నిజంగా ఇది అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి అధికారులు భయపడటం లేదా, లేకపోతే మీరు వీరి మీద కక్ష తీర్చుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే పట్టించుకోవడం లేదా అంటే నిజంగా మరి మన ముఖ్యమంత్రి గారు మాత్రం దీని మీద ఒకసారి ఆలోచన చేయాలి. ఏది ఏమైనప్పటికీ ఆడబిడ్డల మీద జరిగే అన్యాయాలు కానీ పేద పిల్లలకు చెప్పేటువంటి చదువు మీద మాత్రం ఈ కక్ష మాత్రం ప్రభుత్వం తీర్చుకుంటుందనే చెప్పాలి. 32,000 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారు. ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు మాత్రం ఇక్కడ నుంచి హ్యూమన్ క్రాఫ్టింగ్ గురైనటువంటి ఈ 32,000 మంది అమ్మాయిల జాడ కనిపెట్టడంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పాలి. అలాగే వీరు ఇచ్చిన హామీలన్నిటినీ వేరే చోటకు ప్రజల దృష్టిని మరల్చడానికి మత ద్వేషాలు రాష్ట్రంలో జరుపుతున్నారే కానీ మరి ఈ పిల్లలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. విశాఖపట్నం దగ్గర ఒక ఆశ్రమంలో జరిగినటువంటి సంఘటనలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నపిల్లలకి మధ్యాహ్న భోజనం పథకంలో కుళ్ళిపోయిన గుడ్లు పెట్టడము, వారితో పిల్లలతో పూరీలు చేయించడము, బాత్రూమ్లు కలిగించడము లాంటి ఎన్ని పాఠశాలల్లో ఎన్ని చోట్ల హాస్టల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇలాంటిదే 40 మంది విద్యార్థులు అక్కడ ప్రిన్సిపల్ హనుమంతరావు వేధిస్తున్నారని చెప్పేసి వారు కొండ మీదకి ఎక్కి వాళ్ళు నిరసన చేశారంటే, ఇంకా కొంతమంది విద్యార్థులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? పేద పిల్లలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉందా, లేదంటే మాకు కావలసిన ప్రయారిటీస్ మాకున్నాయి, మా ప్రయారిటీ ఒక్కటే అమరావతి ఒకటే, మాకు మిగతా ఎవరు ఎటువైనా మాకు సంబంధం లేదని చెప్పి ప్రభుత్వం అనుకుంటుందా అంటే ప్రస్తుతం అలానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా నోరు మెదపుకున్నటువంటి మంత్రులు కానీ అలాగే రాష్ట్ర ప్రజానీకం కూడా ఏం చేయాలో అర్థం కాక తల వంచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పద్ధతి కాదు. పేదవాడికి కడుపు నిండా ఆనందం కోసం సహాయం చేయండి, పేదవాడి బిడ్డను చదివించండి. కానీ అలా కాకుండా వారి మీద కక్ష తీర్చుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద వారి మీద మీరు శిక్షించకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా మీరు ఇంకా ఆ పేద పిల్లల్ని హింసించండి అని చెప్పి వాళ్ళని పురిగొల్పితే మాత్రం ఇదే మీకు ఖచ్చితమైన రాబోయే రోజుల్లో మీ పార్టీ అధికారం కోల్పోవడానికి మాత్రం ఖచ్చితంగా ఇది కారణం అవ్వచ్చు. జాగ్రత్తగా చూడండి. ఇలాంటి తప్పులు చేస్తున్న రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా గమనించండి. పేద పిల్లలు చదువుకునే వారికి ఖచ్చితంగా చదువు చెప్పించండి, కానీ మీరు చదువుకోవద్దు అని చెప్పేసి వాళ్ళని ఆ విధంగా చేయటం మాత్రం భావ్యం కాదు.
చూద్దాం రాబోయే రోజుల్లో ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు ఇటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నారా. ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద పిల్లలకు నాడు నేడు స్కూల్స్ ద్వారా పిల్లలను ఏ విధంగా అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలిసిందే. సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ సిలబస్లో గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశపెట్టారంటే అది మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అని చెప్పాలి. మరి అంత మంచిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఇవన్నీ మనం డెవలప్ చేస్తే ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి పోతుందనో ఏమో మన ముఖ్యమంత్రి గారు వీటిని సర్వనాశనం చేసేశారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో పేదవారి చదువుకునే పిల్లలకైనా న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.